మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు పలువురు ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్నారని, వారికి ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మావోయిస్ట్ నాయకులైన బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడి ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డీసీ మెంబర్ మున్నా, సునీత, మహేష్తో పాటుగా మొత్తం 10 మంది మావోయిస్టు నాయకుల్ని వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. వీరి ప్రాణాలకు పోలీసుల నుంచి హాని జరగకుండా చూడాలని కూడా సంఘం కోరింది. గతంలో సీనియర్ నాయకులైన సుధాకర్, అడేలును ఛత్తీస్గఢ్ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లో చంపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరు కూడా ఈ నాయకులతో పాటు చట్టవిరుద్ధంగా అదుపులో ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఈ నాయకుల ప్రాణాల్ని కాపాడాలని, వారికి చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే సుధాకర్, అడేలు హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పౌర హక్కుల సంఘం తెలిపింది. మావోయిస్టులపై జరుగుతున్న కఠిన సైనిక చర్యల్ని ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. 10 మంది మావోయిస్టులు చేరుకుంటే వాళ్ళు సివిల్ డ్రెస్లో ఆయుధాలు లేకుండా, సెక్యూరిటీ ఫోర్స్ ఎలాంటి ఫోర్స్ లేకుండా ఆ గ్రామంలో షెల్టర్ తీసుకుంటున్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్య ఏంటంటే, ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను, పటిష్టమైన చట్ట వ్యతిరేక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. ఆ ఇన్ఫార్మర్లు అందజేసిన సమాచారం మేరకు ఆ 10 మందిని అదుపులోకి తీసుకొని జూన్ 5 నాడే కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ గౌతమ్ ఆయనను చంపేశారు.